కొత్త తరం టెక్నాలజీల వల్ల తమ కంపెనీలో ఉద్యోగ కోతలు ఉండవని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతలపై ఖాతాదారుల నుంచి అమితాసక్తి లభిస్తున్న నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జెన్ ఏఐ విప్లవంలో ఇది 2వ సంవత్సరమని, గత 18 నెలల అనుభవాన్ని పరిశీలిస్తే ఈ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోవని పరేఖ్ వివరించారు. ఈ సాంకేతికల వల్ల వినియోగ అనుభూతి, ప్రయోజనాలు, వ్యాపార అభివృద్ధి పెరిగే కొద్దీ మరిన్ని సంస్థలు అమలు చేస్తాయని తెలిపారు. జెన్ ఏఐలో 2.50 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చామని, ఈ సాంకేతికతపై 225 ప్రోగ్రాంలో ఖాతాదారుల కోసం రూపొందిస్తున్నట్లు వివరించారు. జెన్ ఏఐ వల్ల సరికొత్త విశ్లేషణ తీరే మారుతుందన్నారు. ఫలితంగా బ్యాంకులు కొత్త ఆర్థిక పథకాలను తెస్తాయని, వాటికి అదనపు ఆదాయానికి మార్గం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. అయితే ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నియామకాలు పెంచుతామే తప్ప నూతన సాంకేతికల ఫలితంగా ఇన్ఫోసిస్లో ఉద్యోగ కోతలు ఉండవని సలీల్ తెలిపారు. ఏప్రిల్, జూన్లో అధిక ప్రాజెక్టులు తమకు లభించాయని గుర్తు చేశారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నుంచి వినియోగదారుల సేవల వరకు పలు భాషల్లో ప్రోగ్రాంల వ్యాపార సంస్థలు కోరుకుంటున్నాయని, వీటి అభివృద్ధిలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని ఇన్ఫోసిస్ సీఈఓ వెల్లడించారు. మరోవైపు వ్యాపారాల్లో ఎదురవుతున్న సవాళ్లు, ఆటోమేటిక్గా జరిగే పనులు, ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా సంభాషించేందుకు వాణిజ్య సంస్థలు ఇప్పటికే ఏఐ వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఆయన తెలిపారు. దీంతో పాటు విక్రయాలు మరింత పెంచుకునేందుకు, వినూత్న మార్కెటింగ్ పద్ధతులకు, కోడ్ అభివృద్ధికి సంస్థల సామర్థ్యం పెంచుకునేందుకు సైతం ఏఐపై ఆధారపడుతున్నాయని వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 2 ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీలను కొనుగోలు చేసిన ఇన్ఫోసిస్ అనువైన మరిన్ని సంస్థలను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. స్వాధీనతకు అనువైన డేటా అనలిటిక్స్, SaaS కంపెనీల కోసం ఐరోపా, అమెరికాల్లో అన్వేషిస్తున్నామని తెలిపారు. సుమారు 4,000 కోట్ల పరిమాణంలోని కంపెనీలను కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు. మరోవైపు దేశంలో 2వ అతిపెద్ద ఐటీ కంపెనీగా పేరొందిన ఇన్ఫోసిస్కు కష్టాలు పెరుగుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ దిగ్గజం కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్పై దావా వేసింది. ఇన్ఫోసిస్ తన హెల్త్ టెక్ అనుబంధ సంస్థ ట్విజిటోకు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించిందని కాగ్నిజెంట్ ఆరోపించింది.